హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరమగురుభ్యో నమ. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ. ఈరోజు శ్రీ విజయదాసుల వారు రచించినటువంటి మరొక సుందరమైన కీర్తనతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ కీర్తనను పాడుకునే ముందు విజయదాసుల వారి గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అజ్ఞాన తిమిరచ్ఛేదం బుద్ధి సంపత్ప్రదాయకం విజ్ఞాన విమలం శాంతం విజయాఖ్య గురుం భజే. భావార్థం: అజ్ఞానాంధకారాన్ని తొలగించేవారు, బుద్ధి సంపదను ప్రసాదించేవారు, పవిత్రమైన జ్ఞానస్వరూపుడు, శాంతస్వభావుడు అటువంటి విజయ అనే గురువును నేను భజిస్తాను. శ్రీపాదరాజుల తపోభూమి అయిన అశ్వత్థ నరసింహదేవుని సన్నిధి రాయచూరు జిల్లాలోని చీకలపర్వి అనే ప్రాంతంలో ఉంది. తుంగభద్రా నదీ తీరంలో భరద్వాజ గోత్రానికి చెందిన ఋగ్వేద శాఖకు చెందిన ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో శ్రీనివాసప్ప మరియు అతని సతీమణి అయిన కూసమ్మకు పెద్ద కుమారుడుగా దాసప్ప జన్మించారు. చిన్న వయస్సులోనే సుమారు 7 సంవత్సరముల వయస్సులో తండ్రి మరణించడంతో కుటుంబం తీవ్ర పేదరికంలో పడింది. తినడానికి కూడా సరిపడా ఆహారం లేక ఇతరుల దగ్గర పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఈ బాధను భరించలేక దాసప్ప కాశీ వైపు ప్రయాణమయ్యారు. గంగా తీరంలోని మణికర్ణికా ఘాటు వద్ద విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ అతనికి ఒక అద్భుతమైన స్వప్నం కలిగింది. సాక్షాత్తు శ్రీహరి పురందరదాసుల వారి రూపంలో ప్రత్యక్షమై అతనికి విజయ విఠ్ఠల అనే అంకితనామం ఇచ్చి ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించారు. ఆ క్షణం నుండి దాసప్ప విజయదాసగా ప్రసిద్ధి పొందారు. అతని అంతరంగం తెరుచుకుని పద్యాల రూపంలో భక్తి గంగా ప్రవహించడం ప్రారంభమైంది. కాశీకి వెళ్ళేటప్పుడు ఒంటరిగా ఉన్న దాసప్ప తిరిగి వస్తున్నప్పుడు విజయదాసురుగా మహిమాన్వితుడయ్యాడు. అతనికి శిష్యులు పెరిగారు. వారిలో ముఖ్యంగా 3 ప్రసిద్ధులు: భక్తిలో భాగಣ್ణ, యుక్తిలో మోహಣ್ణ, శక్తిలో తిమ్మಣ್ణ. భవిష్యవాణి చెప్పి డబ్బు సంపాదిస్తున్న భాగಣ್ಣను సరిదిద్దుతూ వైరాగ్య మార్గంలో నడిపించి గోపాలదాసుగా మార్చాడు. కాశీలో ఒక స్త్రీకి తీవ్రమైన జ్వరం వచ్చి గంగా స్నానం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు దయమాడో అనే సుళాది రచించి ఆమెకు గంగా దర్శనం కలిగించారు. చక్రతీర్థంలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న ఒక తల్లి మరియు ఆమె రోగబాధిత బాలుడిని కాపాడి ఆ బాలుడిని దత్తత తీసుకొని పెంచారు. ఆ బాలుడే తరువాత మోహనదాసుగా ప్రసిద్ధి చెందారు. తిరుపతిలో శ్రీనివాసుడి దర్శనం లభించనప్పుడు నిన్న దర్శనకే బందనల్లవో అని భక్తితో ప్రార్థించారు. తరువాత రథోత్సవంలో రథం కదలకుండా నిలిచిపోయినప్పుడు సాగిబారయ్యా అని ప్రార్థించి రథాన్ని కదిలించారు. దాస శిరోమణిగా ప్రసిద్ధి పొంది అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ప్రతి క్షేత్రంలో సుళాదులను రచించినందున ఆయనకు సుళాదిదాస అనే పేరు ప్రసిద్ధి చెందింది. తన పూర్వస్థితిలో పేదరికంలో ఉన్నప్పుడు అన్నం ఇచ్చిన చౌగికేశవరాయుని కుమారుడికి అకాల మరణం సంభవించినప్పుడు తన స్వంత ఆయుష్లో 3 సంవత్సరాలను ఇచ్చి అతన్ని కాపాడారు. వేదవేత్త అయిన శ్రీనివాసాచార్యులు ఆయన ఆతిథ్యాన్ని తిరస్కరించగా తీవ్రమైన ఉదర వ్యాధితో బాధపడుతున్నప్పుడు గోపాలదాసుల ద్వారా అనుగ్రహించి ఆయనకు 40 సంవత్సరముల ఆయుష్ ప్రసాదించారు. ఆ శ్రీనివాసాచార్యులే తరువాత జగన్నాథదాసులుగా ప్రసిద్ధి పొందారు. దాస సాహిత్యంలోని ద్వితీయ దశకు ప్రవర్తగా ప్రసిద్ధి చెందారు. కాశీ నుండి తీసుకువచ్చిన సాణెకల్లు, లింగం ఇప్పటికీ చీకలపర్విలో ఉన్నాయి. సప్తతారా తంబూర చిప్పగిరిలో ఇప్పటికీ సాక్ష్యాలుగా ఉన్నాయి. 73 సంవత్సరాల సార్థక జీవితం గడిపి తన చివరి రోజులను చిప్పగిరిలో గడిపారు. విజయతీర్థంలో వేణుగోపాలస్వామిని ప్రతిష్ఠించారు.
కార్తీక శుద్ధ దశమి నాడు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి తన కీర్తి రూపంలో ఇప్పటికీ నిలిచి ఉన్నారు. అంతః శ్రీ విజయదాసుల వారు రచించినటువంటి కాదన వత్సవహరి కాదన అనే సుందరమైన కీర్తనతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈ కీర్తనని పాడుకునే ముందు ఆ కీర్తన యొక్క తెలుగు భావార్థాన్ని ఒకసారి మనం చూద్దాం. శ్రీ విజయదాసుల వారు రచించినటువంటి వేదవేద్య సాధువందిత రాధికా రమణ కృష్ణ అనే ఈ కీర్తనకు తెలుగు భావార్థాన్ని చూద్దాం రండి. ఇది ఎంతో అందమైన భక్తి గీతం. శ్రీకృష్ణుడు గోవులను మేపుతున్న దృశ్యాన్ని చాలా మధురంగా విజయదాసుల వారు ఈ కీర్తనలో వర్ణించారు. పల్లవి. వేదవేద్య సాధువందిత రాధికా రమణ కృష్ణ కాదన వత్సవహరి కాదన. వేదవేద్యుడు, సాధువులచే స్తుతింపబడువాడు రాధికా రమణ కృష్ణ, ఓ హరి నీవు గోవులను మేపుతున్నావా అని ఈ విధంగా పల్లవి సాగుతుంది. మొదటి చరణం. ఎడగరికే ఇరువస్థళది కరెదు వత్సగళను నిలిసి కొಳಲು ತನ್ನ ಕೈಲು ಪಿಡಿದು ಮುರಳಿಗಾನ ಮಾಡುತ್ತ ತನ್ನ ಸೆರಗು ತೆಗೆದು ಕೃಷ್ಣ ಕರುಗಳನ್ನೇ ಬೆನ್ನುರಿಸಿ తిన్ను తిన్ను హుల్లు ఎనుత తన్న కరదిందొత్తుత. పచ్చని ప్రదేశంలో గోవులను నిలబెట్టి తన చేతిలో వేణువు పట్టుకొని మధురంగా వాయిస్తున్నాడు. కృష్ణుడు తన పై వస్త్రం తీసి గోవులను మెల్లగా వీపు మీద నిమురుతూ నడిపిస్తూ గడ్డి తిను అని ప్రేమగా వాటిని పోషిస్తున్నాడు. రెండవ చరణం. ఒడుಗಳಂತೆ ಕರುಗಳು ನಡುವೆ ಚಂದ್ರಧರೆಯೊಳು ಪೊಡವಿಯೊಳಗೆ ಬೆಳೆದಳು ಆ ಮೃಡನು ಕೊಂಡಾಡಲು. ಒಂದು ತಿಂಗಳು ಕರುಗಳು ಇಂದಿರೇಶನು ಮೇಸಲು ಒಂದು ವರ್ಷದ కరుಗಳಂತೆ చందದಿಂದ ಬೆಳೆದವು. గోవుల మధ్యలో చంద్రునిలా కృష్ణుడు ప్రకాశిస్తున్నాడు. భూమి మొత్తం ఆయన మహిమతో వెలుగుతోంది. చిన్న చిన్న గోవులను కూడా ఆయన మేపుతూ అవి ఆనందంగా పెరిగి పెద్దవిగా మారాయి. మూడవ చరణం. కనకరజిత సరపళి ధనకరుಗಳ కొరళలి మినుగుతిప్ప ಅರಳಲೆ ಅನೇಕನಾದದಿಂದಲಿ ಅಜಗಳಂತಿದ್ದ ಕರುಗಳು ಗಜಗಳಂತೆ ಆದವು త్రిజగదొడయ విజయ విఠల వ్రజకె దొరే ఆళలు. గోవుల మెడలో బంగారం వెండి గొలుసులు ఉన్నాయి. అవి కదులుతున్నప్పుడు మధురమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. చిన్న గోవులు పెద్ద గజాల్లా పెరిగాయి. 3 లోకాల అధిపతి అయినటువంటి విజయ విఠలుడు వ్రజంలో రాజుగా వెలుగొందుతున్నాడు. ఈ కీర్తన యొక్క మొత్తం సారాంశము శ్రీకృష్ణుడు గోపబాలుడిగా గోవులను మేపుతూ వేణువు వాయిస్తూ ప్రేమతో వాటిని చూసుకునే మధురమైన బాలలీలలను విజయదాసుల వారు ఇక్కడ అందంగా చిత్రించారు అనడం కన్నా ఇక్కడ వారు తమ మనోనేత్రంతో ఈ సన్నివేశాన్ని పూర్తిగా అనుభవించగలిగి ఉంటారు. అందుకే ఈ కీర్తన అంత అద్భుతంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మరైతే ఎందుకు ఆలస్యం? విజయదాసుల వారు ఏ విధమైన అనుభూతిని పొందారో మనం కూడా ఈ కీర్తనను పాడుకుంటూ అదే అనుభూతిని పొందుదాం రండి, కలిసి పాడుకుందాం. హరే శ్రీనివాస. కాదన వత్సవహరి కాదన. విజయదాసుల కృతి. అంకితనామ విజయ విఠల. వేదవేద్య సాధువందిత రాధికా రమణ కృష్ణ వేదవేద్య సాధువందిత రాధికా రమణ కృష్ణ కాదనా వత్సవహరి కాదనా కాదనా వత్సవహరి కాదనా వేదవేద్య సాధువందిత రాధికా రమణ కృష్ణ వేదవేద్య సాధువందిత రాధికా రమణ కృష్ణ కాదనా వత్సవహరి కాదనా కాదనా వత్సవహరి కాదనా. ಎಳೆಗರಿಕೆ ಇರುವ ಸ್ಥಳದಿ ಕರೆದು ವತ್ಸಗಳನ್ನು ನಿಲ್ಲಿಸಿ ಕೊಳಲು ತನ್ನ ಕೈಲಿ ಪಿಡಿದು ಮುರಳಿಗಾನ ಮಾಡುತ್ತಾ ಎಳೆಗರಿಕೆ ಇರುವ ಸ್ಥಳದಿ ಕರೆದು ವತ್ಸಗಳನ್ನೇ ನಿಲ್ಲಿಸಿ ಕೊಳಲು ತನ್ನ ಕೈಲಿ ಪಿಡಿದು ಮುರಳಿಗಾನ ಮಾಡುತ್ತಾ ತನ್ನ ಸೆರಗು ತೆಗೆದು ಕೃಷ್ಣ ಕರುಗಳನ್ನೇ ಬೆನ್ನುರಿಸಿ ತನ್ನ ಸೆರಗು ತೆಗೆದು ಕೃಷ್ಣ ಕರುಗಳನ್ನೇ ಬೆನ್ನುರಿಸಿ
ತಿನ್ನು ತಿನ್ನು ಹುಲ್ಲು ಎನ್ನುತ್ತ ತನ್ನ ಕರದಿಂದೊತ್ತುತ್ತ ಕಾದನ ವತ್ಸವ ಹರಿ ಕಾದನ ಕಾದನ ವತ್ಸವ ಹರಿ ಕಾದನ. ಉಡುಗಳಂತೆ ಕರುಗಳು ನಡುವೆ ಚಂದ್ರಧರೆಯೊಳು ಪೊಡವಿಯೊಳಗೆ ಬೆಳೆದಳು ಆ ಮೃಡನು ಕೊಂಡಾಡಳು. ಉಡುಗಳಂತೆ ಕರುಗಳು ನಡುವೆ ಚಂದ್ರಧರೆಯೊಳು ಪೊಡವಿಯೊಳಗೆ ಬೆಳೆದಳು ಆ ಮೃಡನು ಕೊಂಡಾಡಳು. 1 ತಿಂಗಳ ಕರುಗಳು ಇಂದಿರೇಶನು ಮೇಯಿಸಲು 1 ತಿಂಗಳ ಕರುಗಳು ಇಂದಿರೇಶನು ಮೇಯಿಸಲು 1 ವರ್ಷದ ಕರುಗಳಂತೆ ಚಂದದಿಂದ ಬೆಳೆದವು ಕಾದನ ವತ್ಸವ ಹರಿ ಕಾದನ ಕಾದನ ವತ್ಸವ ಹರಿ ಕಾದನ. ಕನಕರಜಿತ ಸರಪಳಿ ಧನ ಕರುಗಳ ಕೊರಳಲಿ ಮಿನುಗುತಿಪ್ಪ ಅರಳಲೆ ಅನೇಕ ನಾದದಿಂದಲಿ. ಕನಕರಾಜಿತ ಸರಪಳಿ ಧನ ಕರುಗಳ ಕೊರಳಲಿ ಮಿನುಗುತಿಪ್ಪ ಅರಳಲೆ ಅನೇಕ ನಾದದಿಂದಲಿ. ಅಜಗಳಂತಿದ್ದ ಕರುಗಳು ಗಜಗಳಂತೆಯಾದವು ಅಜಗಳಂತಿದ್ದ ಕರುಗಳು ಗಜಗಳಂತೆಯಾದವು. ತ್ರಿಜಗದೊಡೆಯ ವಿಜಯ ವಿಠಲ ವ್ರಜಕ್ಕೆ ದೊರೆಯಾಳಲು ತ್ರಿಜಗದೊಡೆಯ ವಿಜಯ ವಿಠಲ ವ್ರಜಕ್ಕೆ ದೊರೆಯಾಳಲು ಕಾದನ ವತ್ಸವ ಹರಿ ಕಾದನ ಕಾದನ ವತ್ಸವ ಹರಿ ಕಾದನ. ವೇದ ವೇದ್ಯ ಸಾಧು ವಂದಿತ ರಾಧಿಕಾ ರಮಣ ಕೃಷ್ಣ ವೇದ ವೇದ್ಯ ಸಾಧು ವಂದಿತ ರಾಧಿಕಾ ರಮಣ ಕೃಷ್ಣ ಕಾದನ ವತ್ಸವ ಹರಿ ಕಾದನ ಕಾದನ ವತ್ಸವ ಹರಿ ಕಾದನ ವತ್ಸವ ಹರಿ ಕಾದನ ವತ್ಸವ ಹರಿ ಕಾದನ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಶ್ರೀ ವಿಷ್ಣು ಪ್ರೇರಣೆಯ ಶ್ರೀ ವಿಷ್ಣು ಪ್ರೀತ್ಯರ್ಥಂ ನಾಹಂಕರ್ತ ಹರಿಕರ್ತ ಸರ್ವಂ ಶ್ರೀ ಮಧ್ವೇಶ ಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.